కూటమి ప్రభుత్వంలో అతి తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంత్రిగా తన గుర్తింపుని గుర్తించుకొని ముఖ్యమంత్రి చేత మంత్రి పదవిని పొంది ప్రస్తుతం ఆ మంత్రిని 6 నెలల పాటు కొనసాగించిన మంత్రి సుభాష్ మనతో ఉన్నారు. అసలుకి ఈ 6 నెలల్లో ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆయన చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కార్మిక శాఖ పరి నిబద్ధనలో. కారణం ఏందంటే వైజాగ్‌లో గావచ్చు, చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యం మనం చూసాం. నిజంగా దాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేశారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎలా చూస్తారు? ఫస్ట్ టైం మీకు మంత్రిగా రావడం, చిన్న వయసులోనే మంత్రి పదవి రావడం అనేది ఒక రకంగా అదృష్టమైతే, స్టార్టింగ్‌లోనే మీరు చాలా ఎదురు దెబ్బలు తిరిగారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీల్లో అగ్ని ప్రమాదం జరగడం, కొంతమంది చనిపోవడం, ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేయడానికి మీ శాఖలో ఎటువంటి ప్రయత్నాలు చేశారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో ఈ యొక్క ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10, 15 రోజుల్లోనే పెద్ద ఇన్సిడెంట్లు జరగటం. వరుసగా సుమారు 32 మంది చనిపోయారు ఈ 6 మంత్స్‌లో. దాన్ని ఏదైనా సరే ఒక శాఖని అధ్యయనం చేయాలంటే, మనం కొద్దిగా అవగాహనకు రావాలంటే కొద్ది టైం పడుతుంది. కాబట్టి టైం పట్టేలోగా చంద్రబాబు నాయుడు గారు ఏ టీంని సెలెక్ట్ చేసుకున్న అధికారుల్ని పెర్ఫెక్ట్‌గా పనిచేస్తారు. కాబట్టి ఆయనంటే ఎంత కరెక్ట్‌గా ఉంటారో, ఆయనకి అవగాహన ఎంత ఉంటుందనేది అధికారులకు తెలుసు. కాబట్టి వెంటనే స్పీడ్‌గా స్పందించారు. తర్వాత వాళ్ళు వివరించారు కూడా. ఏదేమైనప్పటికీ యాక్సిడెంట్లు కేవలం గత 5 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల, కార్మిక శాఖ పట్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఎప్పుడైతే ఎసెన్షియా అనే దాంట్లో పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో, సుమారు 15, 16 మంది చనిపోయినప్పుడు ఆ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి, ఈ నిరంతరం ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది క్లియర్‌గా తెలుస్తూ ఉంది. కానీ దీన్ని ఓవర్‌కమ్ చేయాలి. ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా చూడాలని చెప్పి వసుధా మిశ్రా అనే ఒక కమిటీ వేసి, ఆవిడని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులని కమిటీ కింద వేసి, ఈ యొక్క యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, అవ్వకుండా చేయాలంటే ఏంటనేది ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ నిరంతరం తిరుగుతూ ఉంది. ఆ కమిటీ నివేదిక అందించాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం మేము కూడా ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఇన్సిడెంట్లు యాక్సిడెంట్లు జరగలేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ మీటింగ్లు పెట్టుకుని, అవి కూడా మేము ఒక అవగాహనకు వచ్చి, వాళ్ళ నివేదికతో పాటు మా అధికారులు మేము కూడా ఒక రిపోర్ట్ అనేది తయారు చేసాం. మొత్తం అందరూ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూర్చొని ఇవన్నీ షార్ట్ అవుట్ చేయడానికి అతి త్వరలో ప్రయత్నిస్తాం. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన శాఖ ఏమైనా ఉందంటే కార్మిక శాఖ. అలిగేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చిన శాఖ కూడా మంత్రులను కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో కేవలం ఈ యొక్క లేబర్ మినిస్టర్ని కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకున్నారు. ఫ్యాక్టరీల దగ్గర నుంచి సింహం గర్జన అనేదో జరిగింది. ఆ 10,000 వసూలు చేసి దానికి పెట్టుకోవటం, ఆ బీఓసీ కార్మికులకి ఏదైతే 1% చెస్ అమౌంట్, ఈ లార్జ్ అమౌంట్ ఉంటుంది అక్కడ 10,000 కోట్లు, 9,000 కోట్లు, వాటిని డైవర్ట్ చేయటం. అట్ ద సేమ్ టైం ఈ భవన నిర్మాణ కార్మికులకి ఇసుక దూరం చేయటం, బంగారంలో అమ్మటం. అట్ ద సేమ్ టైం మళ్ళీ భవన నిర్మాణ కార్మికులకి ఏ అయితే పథకాలు ఉన్నాయో అవి 1214 జీవో ఎట్టి క్యాన్సిల్ చేయటం, డూప్లికేషన్ పేరుతో. నిజంగా డూప్లికేషన్ అనేది వాళ్ళకి ఉంది. ఇంకో డిపార్ట్మెంట్ నుంచి కూడా అందుతుంది, భవన నిర్మాణ కార్మికులు దాంట్లోంచి కూడా అందుతుంది, బోర్డు నుంచి కూడా. అయితే డూప్లికేషన్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడావిడికి డెలివరీ అయితే ఫస్ట్ డెలివరీకి వేరే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, సెకండ్ డెలివరీకి రాదు. కానీ భవన నిర్మాణ కార్మికులకి సెకండ్ డెలివరీకి కూడా వస్తుంది. అది కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే మట్టి ఖర్చులు వీళ్ళకి పర్టికులర్గా 20,000 వస్తుంది. అది బయట శాఖ, ఎందుకంటే వీళ్ళు 1% చెస్ అమౌంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పూర్తిగా అర్హులు. వీళ్ళు కూడా అమౌంట్ కడతారు, మిగతా శాఖల్లాగా కాదు. వీళ్ళు అమౌంట్ కట్టి వాటి నుంచి ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కార్మిక శాఖని పూర్తిగా అస్తవ్యస్తం చేసేసారు. గతంలో సార్ ఒక చిన్న అలిగేషన్ అయితే ఉండింది. ప్రధానంగా గాజువాక
వైజాగ్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఉన్న నేపథ్యంలో నెలకి కూడా ఒక బ్యాచ్ ఆఫ్ సెక్టర్ కొంతమంది అధికారులు పర్టికులర్‌గా కొంత అమౌంట్‌ని వసూలు చేస్తూ జరిగిందని. నిజమేనా? నిజంగా మీ మీ ఎంక్వైరీలో అది జరిగిందని ఏమన్నా అంచనా ఉందా? 100కి 100% జరిగింది హ్మ్. గత ప్రభుత్వంలో. ఎలా అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అంటే సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్. వాటిలికి కేవలం 4 ఈట్లకో, 5 ఆటిలకో ఇచ్చి అంటే ఇంచుమించు 200 పైగా లేతే ఎని ఉన్న ఈ 4 ఆటిలకి, 5 ఆటిలకే ఇచ్చి కేవలం వాటిల చేత ఆడిటింగ్ చేయించడం. ఈ ఫ్యాక్టరీకి 5,00,000 ఆ ఫ్యాక్టరీకి 5,00,000 అని వసూలు చేసుకోవటం. అయన్నీ కూడా పెద్ద బాస్‌కివ్వాలి. ఓహ్! ఆ పెద్ద బాస్‌కి ఇవ్వటం. ఈ కలెక్షన్ ఏజెంట్ల కింద పనిచేశారు తప్ప, ఎప్పుడు కార్మికుల మీద గాని, పరిశ్రమల మీద కూడా ఎప్పుడు ఆళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అందుకే మీకు తెలుసు 9 పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు ఎళ్ళిపోయినాయి. నిజంగా గాని మళ్ళీ ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చుంటే, మొత్తం పరిశ్రమలన్నీ ఎళ్ళిపోయి మనం బీహార్‌లో అయిపోయే పరిస్థితి. మరి ఇప్పుడు తీసుకుందాం. ఈ 6 నెలల వ్యవధిలో రూ. 1,50,000 ఇన్వెస్ట్‌మెంట్స్ మన ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారని విజనరీ ఉన్న నాయకుడు ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం ఫార్మ్ అయిందని ధైర్యంగా వచ్చి 1,50,000 కాదు, ఇంకో 1,50,000 కూడా సిద్ధంగా ఉన్నాయి. అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి చాలా హ్యాపీగా వస్తా ఉన్నారు. కానీ ఒక ఇదే వసూళ్ళు పాల్పడుతున్న ఒక అధికారిని తప్పించడానికి మీ మంత్రిత్వ శాఖ ఒక నిఘాలాగా పనిచేసి ఆ వ్యక్తిని పట్టుకొని విత్ ఎవిడెన్స్‌తో మార్చారు అనేది. నిజమేనా? అది నిజంగానే మీరు అంత ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా ఒక అధికారి కోసం? ఒక్క అధికారి అనుకుంటే ఇది ఇక్కడ ఏమవుతదంటే లాంగ్ స్టాండ్‌లో ఏ అధికారైనా 13 ఇయర్స్ ఉన్నప్పుడు అతనికి పూర్తి పట్టొచ్చేస్తది. అలాంటి పట్టొచ్చినప్పుడు అతన్ని ఒక మీడియా వ్యవస్థను మెయింటైన్ చేసాడు. హ్మ్. ఆ! ఓ అది మీడియా చాలా వ్యవస్థని వ్యవస్థలు మెయింటైన్ చేశారు. 4, 5 ఇండస్ట్రీలని చేతిలో పట్టుకుని, వాళ్ళ వీక్ పాయింట్లు పట్టుకుని వాళ్ళ చేత కంప్లెయింట్లు ఇప్పించడం. ఇలాంటిది గత 13 ఇయర్స్‌లో ఉన్నప్పుడు అతన్ని సస్పెండ్ చేయడానికి చాలా సమయం పట్టింది. అంటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ కొంతమందొచ్చి ఆళ్ళకి ఏడుపోటే తక్కువ. హ్మ్. మమ్మల్ని దారుణంగా బ్లాక్‌మెయిల్ చేసి వ్యవహారం జరుగుతుందని చెప్పి. ఏదేమన్నప్పటికీ ఆ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ లాంగ్ స్టాండ్‌లో ఉండి తప్పులు చేస్తున్న అధికారులను పూర్తి సాక్ష్యాలు పట్టుకుని ఎట్టి పరిస్థితిలో ప్రక్షాళన అనేది జరుగుతది. అందులో సందేహం లేదు. ఏదేమన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకి వెళ్ళొద్దు. అది అధికారులే గాని, గత ప్రభుత్వం గాని అవినీతి చేస్తే వదలొద్దు. కానీ ఇటువంటి సిట్యుయేషన్స్ మీరు ఈ 6 నెలల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఒక శాఖలో పదవి ఎక్కిన వెంటనే 36 మంది దాకా చనిపోయారు వరుసగా ఇన్సిడెంట్స్‌లో అంటే కొంత టెన్షన్ ఉంటుంది. కానీ మీరు కొత్తగా మంత్రి అయిన ఈ కార్మిక శాఖలో అటువంటి టెన్షన్‌లో ఉన్నప్పుడు మీకు పైనుంచి చంద్రబాబు లాంటి ఒక సీనియర్ విజన్ ఉన్న నాయకుడు గావచ్చు, మీకు లోకేష్ లాంటి నాయకుల సపోర్ట్ ఎలా ఉండింది? అసలు ఈ కార్మిక శాఖ గురించి నాకు అవగాహన లేదు వచ్చేటప్పుడు పూర్తిగా. అవగాహన లేని టైంలోనే యాక్సిడెంట్‌లయిపోయినాయి. వరుసగా. కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం, కొంతమంది అధికారులను ఆదేశించి కొత్త కుర్రోడిని యూత్‌ని పెట్టాం. కాబట్టి అది హ్యాండిల్ చేయండి. అతన్ని తీసుకెళ్ళండి. హ్యాండిల్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయటం. చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయంలో తేడా వచ్చినా సరే, డీల్ చేసే విషయంలో దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు నాకు తెలియజేస్తూ వాళ్ళు లీడ్ చేసిన విధానం అధికారులు అమోఘం. ఎందుకంటే సీనియర్ మోస్ట్‌లని సెక్రటరీ గారిని ఎంఎం నాయక్ గారు లాంటివాళ్ళని సీనియర్స్‌ని అందరిని ఇచ్చారు. వాళ్ళు గైడ్ చేసే విధానం అమోఘం. సో, అందువల్లే మీరు ఈ ఆటుపోట్లని ఓవర్‌కమ్ చేయగలిగారు. ఖచ్చితంగా. లేకపోతే కొత్తగా వచ్చిన నాకు ఆయన ఆశీస్సులుండి, ఆయన నిరంతరం ఇలాంటి ఇదొచ్చినప్పుడు కొత్తగా మనం ఒక కుర్రోడిని యూత్‌ని పెట్టాం. సో, దాని మానిటరింగ్ మనం చేసుకోవాలని చెప్పి ఆయనే స్వయంగా హ్యాండిల్ చేసి, అధికారులని ఆదేశించి నడిపిన వైనం ఒక 3, 4 మంత్స్ సగం తర్వాత. బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. మీ బాధ్యత అంతా సగం ఖచ్చితంగా. వాళ్ళే తీసుకున్నారు. ఖచ్చితంగా అండి. కానీ అంత గుడ్ టచ్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి మేము విన్న ఫోన్ కాల్స్ కావచ్చు వీటన్నిటిలో గూడా సుభాష్ చాలా గట్టిగా పనిచేస్తున్నారు. మంచి నేను ఏదైతే ఈ 6 మంత్స్‌లో ఇంచుమించు పెండింగ్‌లో ఉన్న మర్డర్ కేసుతో సైతం అవినీతి చేసిన ఒక మంత్రి ఎలా అవినీతి చేశాడు?
ఈ సారీ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అని. అందులో భూమి యజమాని కౌలు రైతుల పేర్లు మార్చేసి వాళ్ళు వాళ్ళ నాయకుల పేర్లు, వాళ్ళు కార్యకర్తల పేర్లు రాసుకుని అవినీతి చేసిన వైనం. ఇలాంటివి మరి వైఎస్ఆర్ పట్టాల విషయాలు చూద్దాం, సైట్ల విషయంలో పూర్తిగా అవినీతి, మట్టి ఫిల్లింగ్ అవినీతి. అందులో సైట్లు కావాల్సిన వాళ్ళకి 10 సైట్లు రాసుకోవడం, ఇవన్నీ ఇంచుమించు నలుగురు ముగ్గురు, 2 మంత్రులతోని 3 ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు పెట్టడం, వాళ్ళు జనం ప్లస్ ఇంటి దొంగలు ఉంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉన్నారు ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగలు వీళ్ళు అందరూ కలిసి ఇంకా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ ఏదైతే పేటీఎం బ్యాచ్ ఉందో ఈ సోషల్ మీడియాలో, వాళ్ళకి పని ఏమీ లేదు, సెల్ ఉంటుంది, ఒక ఏలు ఉంటుంది, వాళ్ళ చేత ఏదో అక్కర్లేని తీసేస్తున్నారని ఇవన్నీ అవన్నీ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ట్రోలింగ్ చేస్తుంటారని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మనకన్నీ తెలుసు అనుకుంటే అప్పుడే సతికిలు పడిపోతాం, జగన్ లాగా అన్నీ తెలుసు అనుకుంటే మీకు ఎదుగుదల అక్కడితోనే లాస్ట్. నాకు ఈ వయసులో నాకు ఏమీ తెలియదనే అన్నీ నేర్చుకుంటూ వెళ్తున్నాను, మీరు వెళ్ళండి అన్నారు. సో ఆ నేర్చుకుని వెళ్ళి ప్రయత్నంలోనే ఉన్నాం. అలాగే అవినీతి చేసిన వాళ్ళని బయటికి లాగి అవినీతి చేశారని చెప్పి రుజువు చేసుకునే ఇష్యూలో ఉన్నాం. సో అందరూ సహజంగానే వ్యక్తి ఎదుగుతున్నప్పుడు కిందకి లాగదామని ట్రై చేస్తారు. అది లాంగ్ స్టాండ్లో చిన్న వయసులో వచ్చాం కాబట్టి అక్కడ ఎక్కడైతే పాతుకుపోతాం అనేది ఇటు ప్రత్యర్థులది, ఇంటి దొంగలకు కూడా భయం ఉంటుంది కాబట్టి. ఒక గుర్తుపట్టారా ఇంటి దొంగ ఎవరు ఏంటి, దీని వెనకాల ఏం జరుగుతుంది, ఏదైనా ఆ కోణం అయితే వచ్చిందా బయటికి? కోణం వచ్చింది, ఆటోమేటిక్గా అధిష్టానం కూడా చూస్తుంది. చెప్పారా అసలు అధిష్టానం దృష్టికి వెళ్ళారా? ఎందుకులే వాడి పాపాను వాడి పోనీ వదిలే, అంటే వాడి పాపాను వాడిని పోనీ అని వదిలేసాను. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేసినా ఏం చెందినా ఇప్పుడు ముఖ్యంగా నన్ను తీసేస్తున్నారని చెప్పాను. ప్రధానంగా మంత్రి పదవి పోయే లిస్టులో మొదట మీ పేరే ఉంది. అంటే వాళ్ళు నిర్ణయించేశారు, వాళ్ళు తీసేస్తున్నట్టున్నారు బహుశా. నేను తీసేయడానికి నేనేమి కంత్రిని కాదు, మంత్రిని. చంద్రబాబు నాయుడు గారు రాజు అయితే రాజులో ఒక మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను. ఆయన నన్ను లీడ్ చేస్తూ గైడ్ చేస్తూ, మనం ముఖ్యంగా ఆయన నేను సభ్యత్వాలు ఈ ఎమ్మెల్సీ సభ్యత్వాలు నమోదు చేసే దాంట్లో కొద్దిగా లేట్ అయ్యి తక్కువ 25% అయింది. ఆయన నన్ను మందలించారు. ఆయన పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఆయన పని విషయంలో తేడా చేస్తే ఎవరిని ఊరుకోడు. నేను జూనియర్ని, నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నన్ను మందలించారు ఆయన, ఓ తండ్రి స్థానంలో ఉండి. దాన్ని నోట్ రోల్ చేసేసి సునకానందం జనాలకి అది చేశారు. వెంటనే నన్ను 100% అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శభాష్ అన్నారు. ఆయన అసలు పని విషయంలో కానీ ఈ శాఖ విషయంలో ఎక్కడ శ్రద్ధగా ఉన్నా నన్నే కాదు ఎవరిని ఊరుకోరు, ఇంక్లూడింగ్ లోకేష్ గారిని కూడా ఎవరిని ఊరుకోరు అసలు. ఆయన అలా ఉన్నారు కాబట్టి ఈరోజు 164 సీట్లు. లోకేష్ గారితో మీకున్న అంటే మీ ఏజ్ గ్రూప్, ఇప్పుడు మంత్రుల్లో లోకేష్ గారు కొంత సీనియర్ అయినప్పటికీ మీకంటే కొంత సీనియర్ మంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉంది కొంత, కానీ మీ ఏజ్ గ్రూప్లో ఒకే గ్రూప్లో ఎలా ఉంది మీ ర్యాపో? అంటే చంద్రబాబు నాయుడుతో కొన్ని చెప్పుకోలేనివి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయనకి కొన్ని చెప్పుకునేదానికి మీకు అవకాశం ఉంది. సో ఎలా ర్యాపో? నిజంగా లోకేష్ గారిని దగ్గరగా చూసింది మొన్న 6 మంత్స్లోనే. అసలు అవగాహన, ఆయనకున్న అవగాహన, ఆయన పట్టు, ప్రతి శాఖలోనే ఆయనకున్న పట్టు. ఆయన క్యాబినెట్ మీటింగ్లో కానీ బయట మీటింగ్లో కానీ నేను చాలాసార్లు చూశాను ఆయన మాట్లాడి. ఎంత అవగాహనతో మాట్లాడతారంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాల్సింది, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎన్ని గంటలు ఉన్నా సరే ఆయన అన్ని డిపార్ట్మెంట్లో ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఆయన ఒక క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పడానికి ఆలోచన అవగాహన ఎవరికీ ఉండదు. కాబట్టి హైదరాబాద్, ఆయన విజనరీ ఉన్న నాయకుడు హైదరాబాద్ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉందంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. ఎట్ ద సేమ్ టైం విజనరీ 2047, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ఆయన ఆలోచన. ఇవన్నీ కూడా పరిశ్రమలు వీటి గురించే మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం చేసేసారు సైకో. మరి ఈ రోజున 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అంటే కేవలం ఆయన
జస్ట్ ఓ విజనరీ ఉన్న నాయకుడు. ఆయన దగ్గరికెళ్తే, మనం వెళ్తే, ఆయన సపోర్టు, ఆయన అనుభవం, ప్లస్ ఆయన ఇన్సెంటివ్స్ ఇవ్వటం విషయంలో గాని అన్నీ బావుంటాయని చెప్పి ప్రప్రదంగా 6 మంత్స్‌లోనే అంతొచ్చిందంటే, మన రాష్ట్రం ఖచ్చితంగా 5 ఇయర్స్‌లో గత 5 ఇయర్స్‌లో చంద్రబాబు నాయుడు గారు లేకపోవటం వల్ల ఏం జరిగిందో ప్రజలు చూసారు. చాలా పొరపాటు చేసామని 164 సీట్లు ఇచ్చి అవతల 11 సీట్లు ఇచ్చారు. ఇంకా ప్రతిపక్షం లేని వాటిల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఏ విభాగంలో అన్ని విభాగాల్లోనూ ఫెయిల్యూర్. కేవలం నవరత్నాలనే పేరుతో ఆయన మానసిక పుత్రిక, జగన్ గారి మానసిక పుత్రికని పెంచి పోషించడానికే అప్పులు. ఇంకా ఆయన ఇష్టం. ఆయనకేంటంటే ఆళ్ళ తండ్రి గారు ఆరోగ్యశ్రీ అలాగే ఈ విద్యా దీవెన లాంటియి ఆ కార్యక్రమాలు పెట్టి చాలా హైలైట్ అయ్యారు. అలాగా తండ్రి బాటలో కూడా నడటం ఆయనకిష్టం ఉండదు. ఈయన సొంతంగా పెట్టేసి ఏదోటి ఓ నవరత్నాలనేది పెట్టి జనాల్లోకెళ్ళిపోయి దేవుళ్ళో కొలిచేస్తారేమో అనుకున్నారు. ఓ భూతంలాగా, దెయ్యంలాగా చూసి ఇలాంటి సైకో రాక్షసుడు నాకు అవసరం లేదని 11 సీట్లకి పరిమితమయ్యారు. కానీ సుభాష్ చాలా సాఫ్ట్‌గా ఉంటారు. చాలా మంత్రిగా చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు. కానీ నియోజకవర్గంలో చాలా గట్టిగా ఉంటాడు. కార్యకర్తల జోలికి ఎవరైనా వచ్చినా ఒప్పుకోడు. ఏదైనా ఇష్యూని అప్పుడే సాల్వ్ చేయాలని అక్కడే గొడవలు చేస్తాడు. అవసరమైతే కార్యకర్తలందరిని తీసుకొని రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి. ఎందుకు సురేష్‌కి ఆ అగ్రెసివ్‌నెస్ ఎందుకు అక్కడ కనపడుతుంది సుభాష్? గత సంవత్సరం, గత 5 ఏళ్ల పాలనలో నరకయాతన అనుభవించారు. నేను యాక్చువల్‌గా అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసేవాడిని. మాకు ఆదేశాలొచ్చేయి. ఎవరు అగ్రెసివ్‌గా ఉన్నారో ఆళ్ళ మీద పీడీ యాక్ట్‌లు ఎట్టేయండి, కేసులు పెట్టేయండి. ఏం తప్పు లేకపోయినా పెట్టేయండి మీకు చెప్తామని చెప్పి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో నేను స్వయంగా చూశాను ప్రతి చోట కూడా. సో, ఆ బాధలో గత 5 ఏళ్లలో ఇంకెప్పుడు వాళ్ళకి ఆ గుమ్మం వైపు కూడా చిన్న బాధ వెళ్ళకూడదు. ఎంత నిబద్ధతతో ఉన్నారంటే ఎక్కడ కూడా దాడులు జరగట్లేదు. వాళ్ళేదో 32 మందిని చంపేశారని చెప్పి నల్ల కండువ వేసుకుని నా దురదృష్టం అనుకోవాలో మరేమనుకోవాలో కరెక్ట్‌గా అసెంబ్లీ అయ్యేటప్పటికి నల్ల పిల్లి ఎదురైనట్టు ఓ కండువ వేసుకొని ఆయన ఎదురయ్యాడు. ఫస్ట్ ఆయన మొఖమే చూశాను. అసెంబ్లీ అడుగుపెట్టిన తర్వాత. అప్పటి నుంచి కూడా నాకు ఈ గ్రహాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ ఇంటి దొంగలు కూడా ఇంటి దొంగలు ఇయన్నీ ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమన్నప్పటికీ అలాంటి ఆ 32 మంది చంపేశారని చెప్పారు. నాన్న పేర్లు చెప్పు నాన్న అన్నప్పుడు అబ్బబ్బే అన్నాడు ఆయన. ఇంగ ఆయనకి ఏమి ఆధారాలు అవసరంలే. ఏదో అభియోగం చేసేసాం కదా! ఇక ఆ అభియోగాన్ని ఇక్కడ చేసుకోవచ్చు మనం. అసెంబ్లీలోకి మళ్ళీ మనం చూస్తా ఉన్నాం. అందరూ నవ్వుకుంటున్నారు. 11 సీట్లొచ్చినియి. ఆ 11 సీట్ల తరపున ఇచ్చారు కదా ప్రజలు. ఆ 11 మంది ఎమ్మెల్యేలకు కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజల తరపున మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి ఏదోకటి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీకి రారు. మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలంటాడు. బాబు అనేది 'పోకిరి' సినిమాలో చూసాం కదా! బాబు అని. అలా వెంటాడేస్తా ఉన్నాడు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు. సరే ఆయన పెద్ద పెద్ద పదవులు టీటీడీ జేఈఓ గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అంటే ఆయన ఖచ్చితంగా చేసేదేంటంటే ఈ మమ్మల్ని భాగస్వాములు చేస్తా ఉన్నారు. రాజ్యాధికారంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తా ఉన్నారు. అది అందరూ గుర్తించారు. అదే జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే బీసీలని రబ్బర్ సుత్తుల్లా వాడేవాడాయన. జస్ట్ అది చూడటానికి సుత్తులా ఉంటది గానీ అది వాడకానికి పనిచేయదు. పవర్స్ అన్నీ ఆయన చేతిలోనో, ఆయన సామాజిక వర్గం చేతుల్లోనో పెట్టుకుని వ్యవహారం చేసేవాడు, నడిపేవాడు. అలాగే బీసీ సామాజిక వర్గాన్ని విడదీసి మళ్ళీ దాంట్లో ఏదో ఈ కార్పొరేషన్‌లు పెట్టి డమ్మీ కార్పొరేషన్‌లు పెట్టి ఒక్క రూపాయి నిధులు కూడా శాంక్షన్ చేయకపోగా ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నిరుద్యోగ రాజకీయ నాయకుల్ని అందులో పెట్టి సాలరీస్ ఇచ్చేవారు. అంతే తప్ప బీసీలకి బీసీ కార్పొరేషన్ లోన్‌లు లేవు. విదేశీ విద్య లేదు. ఏమీ లేవు. మొత్తం అంతా బీసీలని కేవలం ఒక పేరుకు మాత్రమే వాడుకున్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన నమ్మరు కూడా ఎవరు. కొత్త సంవత్సరంలో మీ ప్లాన్ ఏంటి? కొత్త సంవత్సరంలో కార్మిక శాఖలో గతంలో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. చాలామంది ఆ డబ్బులను కూడా ఈ ఈసీఐ వీటన్నిటిలో ఈఎస్ఐ వీటన్నిటిలో కూడా డబ్బులు కూడా కాజేసేసారని కూడా మనం విన్నాం. ఈఎస్ఐలో ఏముందండి? అసలు ఆ ఈఎస్ఐ పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు కాజేశారు, వెనక్కి పంపేశారు. ఫండ్స్ కూడా వాడకుండా ఒక హాస్పిటల్‌కి పంపేశారు. అది వేరే విషయం. 2021, 22లో ఈ వైఎస్ఆర్ బీమా అని పెట్టి
113 కోట్ల ప్రీమియంకి ఒక ఇన్సూరెన్స్ ఆళ్ళు సొంత కంపెనీలు పెట్టుకుని, దాంట్లో 2593 మంది ఈ వైఎస్ఆర్ బీమాకి అప్లై చేసుకుంటే, కేవలం 900 మందికిచ్చారు. మిగతావన్నీ కూడా అడ్రస్ నాట్ ఫౌండ్ అని, ఒక పాము కరిస్తే సూసైడ్ అటెంప్ట్ అని రాసి, ఇలాగ అనేక కారణాలు కేవలం వాలంటరీ వ్యవస్థకి అప్పచెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద అవన్నీ కూడా 1600 పైబడి ఇవ్వకుండా కేవలం 48 కోట్లే ఇచ్చి ఇంకా సుమారు 130 కోట్లు అవినీతి చేశారు. అంటే తేలిందా? అది ఈ అది డబ్బులు అది దానికి అక్కడ ఏంటంటే, అది విజిలెన్స్కి పెట్టాం. అదేంటంటే కేవలం కార్మికుల పార్థివ దేహం మీద చిల్లర ఏరుకున్నారు. అంతకన్నా సన్నాసులు ఎవరు ఉంటారండి అసలు? చీదరించి ఇంతకన్నా ఇంకా అసలు వేస్ట్. అదే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. Yes. కార్మికులు లేని వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోతే వాళ్ళు పార్థివ దేహం మీద చిల్లర ఏరుకున్న సన్నాసులు మీరు ఎక్కడని చూసారా? అలాంటి ఇంకా ప్రభుత్వం వేస్ట్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద మంత్రి అయితే చాలా సీరియస్ అలిగేషన్ అయితే చేసిన పరిస్థితి. గత ప్రభుత్వంలో కార్మిక శాఖలో జరిగిన అవినీతిని తవ్వే కొద్దీ కొండల్లాగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాను కొత్తగా వచ్చినప్పటికీ 6 నెలల్లో తాను ఇంత స్థాయిలోకి రావడానికి తమ అధినేత చంద్రబాబు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ అందిస్తున్న సహాయం ఎప్పుడు కూడా మరవలేనిది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.